మై వన్ పార్ట్ 38. ఇక అలా ఏడుస్తూ కూర్చుంది ఆద్య. సడన్‌గా ఆద్య బెడ్ మీద అలానే పడిపోయింది. రోజాకి ఆద్య అలా పడిపోగానే టెన్షన్‌గా ఆద్య ఆద్య అని పిలుస్తున్నా లేవడం లేదు. రోజాకి టెన్షన్‌లో కాళ్ళు చేతులు ఆడటం లేదు. అప్పుడే తన రూమ్ డోర్ ఎవరో కొట్టారు. టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 4 అని చూపిస్తుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు అని భయంగా డోర్ దగ్గరికి వెళ్ళింది రోజా. ఎవరు? ఎవరు? అని డోర్ తీయకుండా అడిగింది భయంగా తను. అటువైపు నుంచి కనీసం ఎలాంటి సౌండు లేదు. కానీ డోర్ అయితే కొడుతూనే ఉన్నారు. రోజా ఇంకా చేసేదేమీ లేక భయంగానే డోర్‌ని ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇద్దరు వ్యక్తులు వచ్చి రోజాకి మత్తుమందు ఇచ్చి రోజాని తీసుకుని డోరు దగ్గరికి వేసి వెళ్ళిపోయారు. ఎవరబ్బా! ఆద్య అయితే స్పృహ లేకుండా బెడ్ మీద ఏడ్చి అలానే పడిపోయింది. రోజాను ఎవరు తీసుకెళ్లారు? ఒకవేళ మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. అర్జున్ ఫోన్ మాట్లాడ్డాక ఫ్రెష్ అప్ అయ్యి అద్దంలో చూసుకుంటూ హెయిర్‌ని నీట్‌గా సెట్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూశాడు. లీసా అన్న పేరు కనిపించగానే అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ లీసా ఎవరు అనుకుంటున్నారా? మన అర్జున్ బాబుని బాగా ట్రై చేసింది కాలేజ్ డేస్‌లో ఒకప్పుడు. అర్జున్, లీసా సేమ్ ఇయర్ అయినా కూడా అర్జున్ అమ్మాయిలను కనీసం కన్నెత్తు కూడా చూడలేదు. కానీ అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అలాగే లీసా కూడా అర్జున్‌ని బాగా ట్రై చేసింది. కానీ అర్జున్ అయితే పట్టించుకోలేదు. కనీసం చూడను కూడా చూడలేదు. స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇక బాబు బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కదా! ఇక బిజినెస్‌లో ఉండగానే గ్రాండ్‌గా పార్టీ కూడా అరేంజ్ చేశాడు మన బాబు. అలా కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాడు. అందులో లీసా కూడా ఉంది. మరి తన ఫ్రెండే కదా! ఇక బాబుగారి ఇన్విటేషన్ చూశాక మన పాపకి ఆనందం హద్దులు దాటింది. ఎలాగైనా ఈ పార్టీలోనే అర్జున్‌ని సొంతం చేసుకుందామని ప్లాన్ చేసింది లీసా. మరి అలా పార్టీలోకి వచ్చి లాస్ట్ పార్టీ ఎండింగ్‌కి వచ్చింది. ఇక పార్టీ నుండి ఒక్కొక్కరు వెళ్ళిపోవడం చూసిన లీసా మత్తిచ్చిన జ్యూస్ గ్లాసు అర్జున్‌కి పంపించింది. అర్జున్‌కి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆల్రెడీ నిఘా పెట్టడంతో అర్జున్‌కి ఆ మత్తు కలిపిన విషయం తెలిసి అందరిలో లీసాని కొట్టాడు. ఆ అవమానం లీసా భరించలేక ఇక అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత లీసా అర్జున్‌ని కలవలేదు. ఎవరి లైఫ్ వాళ్ళదన్నమాట. ఇక ఇది లీసా క్యారెక్టరు. కానీ సడన్‌గా ఇలా లీసా ఫోన్ చేయటంతో విషయం ఏంటో అని ఇన్ని ఇయర్స్ తర్వాత ఫోన్ చేసేసరికి ఏదో ప్లాన్ వేసింది అనుకున్నాడు. లీసా ఫోన్ నంబర్ ఎక్కడిది అనుకుంటున్నారా? అర్జున్ దగ్గర ఉండవు ఆ నంబర్సు. ఇక ఆ డౌట్‌తోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. అటువైపు నుంచి హలో అర్జున్, నేను లీసాని. హౌ ఆర్ యూ అర్జున్ అని చాలా స్మూత్‌గా మాట్లాడుతుంది. అర్జున్ తన మాటలకింకా చికాకు లేపుతూ ఉంటే విషయం ఏంటి అని బేస్ వాయిస్‌లో అంటాడు అర్జున్. లీసా షాకయ్యి అదేంటి అర్జున్ చాలా ఇయర్స్ తర్వాత ఫోన్ చేస్తే ఎలా ఉన్నావు అని కనీసం అడగకుండా ఇలా మాట్లాడతావేంటి అని కొంచెం డల్ అయ్యింది లీసా. హే చెప్తే అర్థం కాదా? విషయం ఏంటి అది చెప్పు. సోది మాట్లాడొద్దు అని కోపంగా అరుస్తాడు అర్జున్ లీసా మీద. ఇంకా లీసా ఆ వాయిస్‌కి భయపడి ఏమీ లేదు అర్జున్. చాలా ఇయర్స్ అవుతుంది కదా! అమెరికా వచ్చావని న్యూస్‌లో తెలిసింది. ఒకసారి నిన్ను మీట్ అవుదామని చిన్నగా అంటుంది లీసా. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి చికాకుగా ఫోన్ కట్ చేసి డ్రెస్అప్ అయిపోతాడు అర్జున్. అయినా కూడా ఇంకా చిరాకుగా అనిపించి ఫోన్‌ని చేతిలోకి తీసుకుని ఫోన్‌ని ఆన్ చేస్తాడు. ఫోన్ ఆ ఫోన్‌లోని వాల్ పేపర్‌లో ఆద్య, అర్జున్ కిస్ సీన్ ఉండడంతో అర్జున్ పెదాలపై చిన్నగా చిరునవ్వు వచ్చింది. వెంటనే అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళి ఇక అక్కడ వర్క్ కూడా అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మాన్షాకి స్టార్ట్ అయ్యాడు అర్జున్. అర్జున్ అలా వెళ్తూ ఉండగానే అర్జున్ కార్‌కి ఒక అమ్మాయి సడన్‌గా అడ్డుగా వచ్చింది. అలా సడన్‌గా రావడంతో అలర్ట్ అయ్యి సడన్‌గా బ్రేక్ వేస్తాడు అర్జున్. అలా వేసేసరికి ఆ అమ్మాయి కారు మీద పడి కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. అర్జున్ కంగారుగా కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. కారు వెలుతురులో అమ్మాయిని చూసిన అర్జున్ షాక్ అవుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు లీసా. తలకు బలంగా దెబ్బ తగలటం వలన రక్తం ధారలుగా కారిపోతుంటే ఫాస్ట్‌గా లీసాని
చేతిలోకి లిఫ్ట్ చేసి కార్ బ్యాక్ సైడ్‌లో పడుకోబెట్టి కారుని హాస్పిటల్‌కి పోనిస్తాడు అర్జున్. ఆద్య ఇక బెడ్ మీద అలానే పడిపోయింది. రోజాని ఇద్దరు మనుషులు తీసుకెళ్లారు. కానీ ఇవేమీ తెలియని ఆద్య బెడ్ మీద అలానే పడుకుంది. మార్నింగ్ 9 అవుతూ ఉండగా ఆద్య రూమ్ డోర్ ఎవరో కొడుతున్నారు. అయినా సరే పాపం ఆద్యకి మెలకువ రాలేదు. సో, సైలెంట్‌గానే ఉంది. ఎంతసేపటికి డోర్ ఓపెన్ అవ్వకపోవడం వలన డోర్‌ని చిన్నగా ఓపెన్ చేసి లోపలికి వస్తాడు రాహుల్. అక్కడ ఆద్య బెడ్‌పై పడుకుని ఉండటం వలన ఆద్య అని చిన్నగా పిలిచాడు. అయినా కూడా ఆద్య లేవలేదు. కొంచెం డౌటొచ్చి ఆద్య అని గట్టిగా పిలిచాడు రాహుల్. అయినా కూడా పలకలేదు, లేవలేదు. ఇక రాహుల్ ఏం చేయలేక ఆద్య దగ్గరకు వచ్చి భుజం మీద తట్టి లేపుతాడు. అయినా కూడా లేవకుండేసరికి డౌటొచ్చి చేతుల్లోకి లిఫ్ట్ చేసి తన కారులో హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తాడు రాహుల్. తన క్యాబిన్‌లో ఉన్న పర్సనల్ రూమ్‌కి తీసుకుని వెళ్లి చెక్ చేశాడు. నీరసంగా ఉండటం వలన టెన్షన్ పడడం వలన స్పృహ కోల్పోయింది అని ఇంజెక్షన్ ఇచ్చి తన పక్కనే కూర్చుంటాడు రాహుల్. ఆద్యకి ఒక గంట తర్వాత స్పృహ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అది తన రూమ్ కాదు అని అర్థమయ్యింది. సడన్‌గా లేచి కంగారుగా కూర్చుంది. పక్కన రాహుల్‌ని చూసి కొంచెం నార్మల్ అయ్యి, "సార్ నేనిక్కడికి ఎలా వచ్చాను? అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను సార్?" అని చిన్నగా మత్తు వల్ల అడుగుతుంది ఆద్య. డోంట్ పానిక్ ఆద్య. ఇది నా రూమ్. మనం హాస్పిటల్‌లో ఉన్నామని చాలా కూల్‌గా చెప్తాడు రాహుల్. సార్ నేను ఇంటికి వెళ్తాను అని కదలబోతూ ఉంటే రాహుల్ ఆద్యకి అడ్డుగా నిలబడి, ఆద్య ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. నేను నీకు హెల్ప్ చేస్తాను. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు. ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? అయినా నీ హెల్త్ కూడా అస్సలు బాగోలేదు. అసలేమైంది ఆద్య? చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి? అని అడుగుతాడు రాహుల్. సార్ నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇంటికి వెళ్తాను సార్ అని లేస్తూ ఉంటే రాహుల్ ఆద్యని గోడకి లాక్ చేసి ఆద్యకి ఇరువైపులా చేతులు పెట్టి ఆద్య చూడు నా వైపు. ఎందుకే ఇలా అయిపోతున్నావు? నన్ను పెళ్లి చేసుకో ఆద్య. నిన్ను బంగారంలా చూసుకుంటాను. ప్లీజ్ చూడు ఆద్య అని ఆద్య దగ్గరికి జరిగి అంటున్నాడు రాహుల్. ఆద్యకి చికాకుగా అనిపించి రాహుల్ ఛాతీపై చేతిని పెట్టి వెనక్కి నెడుతుంది తను. రాహుల్ జరగకుండా ఆద్యకి దగ్గరగా ఉండి ప్లీజ్ ఆద్య నన్ను పెళ్లి చేసుకో. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను ఆద్య. నా మాట విను ప్లీజ్ అని అంటున్నాడు రాహుల్. అయినా కూడా ఆద్య అసలు రాహుల్ వైపు చూడకుండా అతన్ని నెట్టడానికి చూస్తుంది. కానీ రాహుల్ కదలకుండా అలానే నిలబడ్డాడు. సార్ ప్లీజ్ లీవ్ ఇట్ సార్ నేను వెళ్ళాలి ప్లీజ్ అని కొంచెం కంగారుగా అంటుంది ఆద్య. నో ఆద్య ఈరోజు నువ్వు ఆన్సర్ చెయ్యాలి. నేను నీ ఆన్సర్ కోసం నిన్నటి నుండి చాలా వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ ఆద్య నీ ఆన్సర్ చెప్పు అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు రాహుల్. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. మీరు ఇలా నా దగ్గర ఉండి మాట్లాడొద్దు. ప్లీజ్ సార్ దూరం జరగండి అని తల కిందకి పెట్టి రాహుల్‌ని నెడుతుంది ఆద్య. అయినా ఆద్య నుంచి జరగకుండా అలానే ఉన్నాడు. నో ఆద్య ఆన్సర్ ఇవ్వి నాకు అని అంటాడు రాహుల్. ఆద్యకి కోపం వచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని సార్ మీరంటే నాకు ఓన్లీ రెస్పెక్ట్ మాత్రమే ఉంది. మీరనుకున్నట్టు లవ్, మ్యారేజ్ అని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నేనెవరిని ఊహించుకోలేదు. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేసినా కూడా నా ఆన్సర్ నో అనే అంటాను. మీరు నన్ను తప్పుగా అనుకున్నా నేనేమి చెయ్యలేను సార్. ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి. నా పాస్ట్‌తో నాకు చాలా జరిగాయి. ఇప్పుడు నేనెవరిని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేను సార్. చెయ్యను కూడా. ప్లీజ్ సార్ ఈ విషయం ఇక్కడితో దయచేసి వదిలేయండి. ప్లీజ్ సార్ అని కంటి నిండా నీళ్లతో అంటుంది ఆద్య. ఆద్య అలా చెప్పగానే రాహుల్‌కి కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఆద్య ప్లీజ్ అలా మాట్లాడకు. నేనంటే నీకిష్టమని నాకు తెలుసు. ప్లీజ్ ఆద్య మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నీ పాస్ట్ వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. ఆ పాస్ట్‌ని నీకు గుర్తు రాకుండా చాలా ప్రేమగా చూసుకుంటాను ఆద్య. ప్లీజ్ అని దీనంగా అంటాడు రాహుల్. నో సార్ మీరెంత చెప్పినా నా మనసు అస్సలు మారదు. ప్లీజ్ సార్ వదిలేయండి ఈ మ్యాటర్‌ని. లేదు ఆద్య నేను అస్సలు వదిలేయను. నాకు నువ్వు కావాలి ఆద్య. నీ ప్రేమ కావాలి.
ప్లీజ్ ఆద్య అని ఆద్య దగ్గరికి జరుగుతున్నాడు రాహుల్. ఆద్యకి అంత దగ్గరగా జరిగేసరికి కోపంగా ఆద్య రాహుల్‌ని నెట్టేస్తుంది దూరంగా. అలా నెట్టడంతో 2 అడుగులు వెనక్కి వేశాడు రాహుల్. ఆ గ్యాప్‌లో ఆద్య తప్పించుకుందామని వెళ్తూ ఉంటే రాహుల్ ఆద్య చేతిని పట్టుకుని ఫోర్స్‌గా తన మీదకు లాక్కుంటాడు ఆద్యని. అలా ఫోర్స్‌గా లాగేసరికి డైరెక్ట్‌గా వెళ్ళి ఒక్కసారిగా రాహుల్‌కి అతుక్కుపోతుంది ఆద్య. ఆద్య వెళ్ళకుండా తన నడుముని గట్టిగా పట్టుకుని తనకేసి అదుముకున్నాడు. అలా చేసేసరికి ఆద్య టాప్ టు బాటమ్ రాహుల్‌కి అతుక్కుపోయింది. అలా చెయ్యగానే కోపంగా రాహుల్ నుంచి దూరం జరగాలని తన బలం మొత్తం యూజ్ చేస్తుంది కానీ రాహుల్ పట్టు నుంచి పాపం బయటికి రాలేకపోతుంది తను. తనకు తన బలం ఏమాత్రం చాలక తన మీద తనకే కోపం వస్తుంది ఆద్యకి. ప్లీజ్ సార్ లీవ్ ఇట్. నేను వెళ్ళిపోతాను అని చాలా సేపు గింజుకుంటుంది ఆద్య. రాహుల్ మాత్రం ఆద్యని వదలకుండా అలానే గట్టిగా పట్టుకుని తన మెడ వెనక చేతిని పోనిచ్చి కిస్ చేయడానికి తన పెదవుల దగ్గరకు వస్తాడు రాహుల్. ఆద్యకి రాహుల్ మీద కోపం వచ్చి ఇంకా తనని కిస్ చేయడానికి వస్తూ ఉంటే కోపం పీక్స్‌లోకి పోయి చాలా ఫోర్స్‌గా రాహుల్ చెంప పగలగొట్టింది తను. అలా కొట్టగానే రాహుల్ తన చేతిని లూజ్ చేశాడు. అదే అలుసుగా రాహుల్‌ని ఫోర్స్‌గా వెనక్కి నెట్టి మళ్ళీ ఇంకో చెంప పగలగొట్టింది ఆద్య. అలా చేయగానే రాహుల్‌కి కోపం వచ్చి ఆద్య దగ్గరికి వచ్చినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకొని, "సారీ ఆద్య, సారీ. నువ్వు నో అని చెప్పేసరికి ఏం చేస్తున్నానో అర్థం కావటం లేదు. సారీ ఆద్య ప్లీజ్" అని ఆద్య చేతిని పట్టుకుని అంటున్నాడు రాహుల్. ఆద్య ఏడుస్తూ, "సారీ సార్. ఏదో కోపంలో అలా కొట్టేశాను. ప్లీజ్ సారీ సార్" అని చేతులు జోడించి అంటుంది ఆద్య. "అయ్యో ఆద్య! నేనే తప్పు చేశాను. సారీ, సారీ ఆద్య. ప్లీజ్, ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను. ప్లీజ్" అని వెనక్కి తిరగకుండా పరిగెత్తింది ఆద్య. రాహుల్ తల పట్టుకుని చైర్‌లో కూలబడిపోయాడు. ఎందుకిలా చేశాను అని గిల్టీ ఫీలింగ్‌తో. ఆద్య హాస్పిటల్ నుంచి నేరుగా తన ఫ్లాట్‌కి వచ్చేసింది పరిగెడుతూ. రూమ్‌కి వచ్చి తన బాధ పోయే వరకు అలానే కూర్చుని ఏడుస్తుంది ఆద్య. అసలు నా లైఫ్ ఏమవుతుంది? నేనేం చేస్తున్నాను? నాకేమీ అర్థం కావటం లేదు. నా చుట్టూ ఏం జరుగుతుంది అసలు? నాకేమీ అర్థం కావట్లేదు. ఛీ! నా బ్రతుకు. అస్సలు బ్రతకాలని కూడా లేదు అని తనలో తానే బాధపడుకుంటూ, కంట్లో నీళ్లు ఇంకిపోయేంత వరకు ఏడ్చి, ఏడ్చి అలానే నిద్రపోయింది ఆద్య. అర్జున్ లీసాని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాడు. అక్కడ తనకి ట్రీట్మెంట్ చేయమని చెప్పి తన నంబర్ ఇచ్చి మాన్షాకి వెళ్ళాడు అర్జున్. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకుందామని అనుకుంటూ ఉండగా అర్జున్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరా అని చూసేసరికి హాస్పిటల్ నుండి కాలొస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని డైరెక్ట్‌గా మ్యాటర్‌కి వచ్చాడు. సార్ మీరు తీసుకొచ్చిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేశాము. తనకి స్పృహ వచ్చింది. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు సార్. మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్తారు హాస్పిటల్ మెంబర్సు. అక్కడంతా ఇంగ్లీష్‌లో ఉంటుంది. కానీ నేను తెలుగులోనే చెప్తున్నాను. ఓకే. అమౌంట్ ఎంతో చెప్పండి. క్లియర్ చేస్తాను అని తన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అంటాడు అర్జున్. సార్ ఆ అమ్మాయికి ఎవరూ లేరని చెప్తుంది సార్. మీరే ఒకసారి తనతో మాట్లాడండి. మేము ఎంత చెప్పినా కూడా తను వినడం లేదు సార్ అని అన్నారు. ఓకే. ఓకే. నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి హాస్పిటల్‌కి వెళ్తాడు అర్జున్. అక్కడ లీసా అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అర్జున్ రాగానే అర్జున్‌ని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది లీసా. అర్జున్‌కి చికాకుగా ఉన్నా కూడా సరేలే ట్రీట్మెంట్ జరిగింది కదా! హెల్త్ బాగోలేదు కదా! అని కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నాడు అర్జున్. తను అలా హగ్ చేసుకోగానే వెంటనే తన నుంచి దూరం జరిగి "వాట్ హ్యాపెండ్? మీ ఇల్లెక్కడో చెప్పు తీసుకొని వెళ్తాను" అని డైరెక్ట్ పాయింట్‌కొచ్చాడు అర్జున్ ఇరిటేషన్‌లో. "అర్జున్ నాకెవరూ లేరు. నేను ఒక అనాథని. మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? ఇక్కడ ఒక హౌస్‌లో రెంట్‌కుండి జాబ్ చేస్తున్నాను. కానీ నేను రెంట్‌కుండే హౌస్ ఓనర్ నాతో కొంచెం వేరే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. అలా భయమేసి అతని నుంచి పారిపోయి రోడ్ మీదకి వచ్చాను. నీ కారు కనిపిస్తే నీకు అడ్డంగా వచ్చాను. నీ కారు తగిలి పడిపోయాను" అని చెప్తుంది లీసా. మరి ఎంత నిజమో తెలియాలి. వచ్చే భాగంలో చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యో! రోజా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వచ్చే ఎపిసోడ్‌లో చెప్తాను.